హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. హోప్ మీ అందరు కూడా బాగున్నారని అయితే ఫీల్ అవుతున్నాం. మేము ఇప్పుడు ఒక చిన్న ట్రావెల్ ప్లాన్ చేసాం అనమాట. అందుకోసం గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. విజయవాడ నుంచి మేము మధురై అయితే వెళ్తున్నాము. సో గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా అబ్బాయి ఎప్పటి నుంచో ఫ్లైట్లో వెళ్దాం అంటున్నాడు. సో మరి ఎందుకని చెప్పి మధురైకి అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ మాకు ఈవినింగ్ 5కి ఫ్లైట్ అనమాట. వెళ్ళేసరికి అలా నైట్ అయింది, ఎందుకంటే బెంగళూరులో హాల్టింగ్ ఉంది. మేము ఫ్లైట్ అయితే దిగలేదు, కానీ టెక్నికల్ హాల్ట్ అంట. బెంగళూరులో చాలామంది దిగి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. తర్వాత అక్కడ కూడా టేక్ ఆఫ్ అయ్యి మొత్తానికి మధురై చేరేసరికి నైట్ 9 అయింది. మధుర మీనాక్షి అమ్మవారి సుందరేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగింది, మధురైలో ఇంకా ఏ ప్లేసెస్ చూసాము, అలాగే మధురైలో ఎక్కడ స్టే చేసాము, అలాంటి కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము ఇదిగోండి మధురై ఎయిర్పోర్ట్లో అయితే దిగాము. నైట్ అయ్యింది. ఇక్కడ నుంచి మేము క్యాబ్ తీసుకొని మేము బుక్ చేసుకున్న రూమ్కి అయితే వచ్చేసాము. మేము తీసుకున్న రూమ్ ఇది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఈ రూమ్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. కూడా అలా రూమ్స్ అవి ఉంటాయి కదా. మాకు ఇక్కడ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మాకైతే ఈ రూమ్ 2500 ఛార్జ్ చేశారండి. రూమ్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ వరకు కాంప్లిమెంటరీ ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఏది నచ్చితే తీసుకొని తినచ్చు. నైట్ రూమ్లో ఉండి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నైట్ వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి అందరం చక్కగా పడుకున్నాము. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుండి మధురైకి ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. ట్రైన్ అయితే వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. సో డైరెక్ట్గా చెన్నై వెళ్ళి అక్కడ నుండి బస్సు కానీ ట్రైన్లో కానీ మధురై రావచ్చు. చెన్నై నుంచి మనకి బోల్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మేము వచ్చేసరికి నైట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దర్శనానికి వచ్చాము. ఇండియాలోనే అతి పురాతనమైన నగరాల్లో మధురై కూడా ఒకటి. మధురై టౌన్లో 2500 సంవత్సరాల క్రితము ఈ మీనాక్షి అమ్మవారి గుడి కట్టించబడింది. ఇక్కడ పార్వతీదేవి సుందరేశ్వరిని భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు ఇక్కడ వెలిసారు. ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 5 నుంచి 12:30 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 14 ఎకరాల్లో నిర్మించారు. చాలా పెద్దది. ఎదురుగా అక్కడ కనిపిస్తుంది గోపురం అనమాట. గోపురం ఎదురుగా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉండి షాప్స్ ఉంటాయి. అన్ని గోపురాలు ఒకేలా ఉంటాయి. ఈ గుడిలో బయట ఉన్న 4 గోపురాలతో పాటు మొత్తం 14 గోపురాలు కూడా ఉంటాయి. టెంపుల్ చాలా స్ట్రిక్ట్. కనీసం లాకర్ రూమ్స్ దగ్గర కూడా వీడియో తీయనివ్వట్లేదు. సో దూరం నుండే వీడియో తీస్తున్నాను. ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మంచి షాపింగ్ ఏరియా ఉంది. ఇది అంట గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీకి ఫేమస్ అంట ఇక్కడ. సో కాసేపు ఇక్కడ కూడా వచ్చాము. చెప్పాను కదా టెంపుల్ లోపల అసలు వీడియోస్కి అలో చేయట్లేదని. సో బయటే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను. మీనాక్షి అమ్మవారి దర్శనం అయ్యాక ఇలా ఆ జ్యువెలరీ కూడా విజిట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అన్నీ బాగున్నాయి కూడాను. మంచి కలెక్షన్ అయితే ఉంది. మాకైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. చెప్పాను కదా లోపలైతే ఏం వీడియోస్ తీయలేదు. మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక సుందరేశ్వర స్వామివారి దర్శనం, దక్షిణామూర్తి, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. టెంపుల్ అయితే చాలా పెద్దది. ఆలయంలో కోనేరు, 1000 స్తంభాల మండపం కూడా ఉంటుంది. 1000 స్తంభాల మండపం చూడటానికి చాలా బాగుంటుంది. జనరల్గా అన్ని టెంపుల్స్లో ఎలా ఉండదు అలాగా. ఇక్కడ ఎంట్రీ టికెట్ 5 రూపీస్ పెట్టి మ్యూజియంలా మార్చారు. ఏ గోపురం ఇక్కడ 4 గోపురాలు ఉంటాయన్నమాట. ఇంకొకటి 5th ఎంట్రన్స్ కూడా ఉంటుంది. మనం ఏ గోపురం నుంచైనా వెళ్ళొచ్చు. ఈస్ట్ గోపురం పక్కనే వేరే ఎంట్రన్స్ ఉంటుంది, 5వది. 4 ఎంట్రన్స్లకి గోపురాలు ఉంటాయి, కానీ దానికి గోపురం ఉండదన్నమాట. గోపురం పైన చాలా శిల్పాలు ఉంటాయి. ఇండియాలోనే ఇంకే గోపురం మీద ఇన్ని శిల్పాలు అయితే లేవంట. నాకు తెలిసినంత వరకు మధుర మీనాక్షి అమ్మవారి గుడిలో ఎటువంటి దేవస్థానం రూమ్స్ అయితే లేవనేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా కూడా ప్రైవేట్ హోటల్స్ అవి తీసుకుంటేనే బెటరు. ఒకవేళ సింగిల్గా వస్తే గుడి సౌత్ గోపురం ఎదురుగా పబ్లిక్ టాయిలెట్స్ అవి ఉంటాయి. అక్కడ ఫ్రెష్ అయ్యి లాకర్ రూమ్లో లగేజ్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మనం ఏ గోపురం నుంచైనా లోపల దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. గోపురం పక్కనే లాకర్ రూమ్స్ అవి ఉంటాయి. అక్కడ మొబైల్స్, లగేజ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చు. మొబైల్కి 5 రూపీస్, లగేజ్ బ్యాగ్కి 2 రూపీస్, చెప్పల్స్ అయితే ఫ్రీ. కానీ మొత్తం అంతా చెకింగ్ చేస్తున్నారు. ఎక్కడ మనం ఫోన్స్ కానీ లేదంటే కొన్ని తీసుకెళ్ళకూడని ఐటమ్స్ ఉంటాయి కదా, అలా ఏమి తీసుకెళ్ళడానికి అయితే అస్సలు లేదు. చాలా స్ట్రిక్ట్ అనమాట. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద పిల్లర్స్ అవి ఉన్నాయి. ప్రతి పిల్లర్ పైన పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి. మండపం మధ్యలో ధ్వజస్తంభము, పిల్లర్లు కొంచెం శ్రీరంగంలో అనిపిస్తుంది. నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా దర్శనమిస్తారు. మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక సుందరేశ్వర స్వామి దర్శనం అవి కూడా చూసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి మధురైలోని మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయ్యాక శ్రీకుడల్ అజగార్ టెంపుల్, ఇంకా తిరుమల నాయక్ ప్యాలెస్ ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా టైం ఉంటే విజిట్ చేయొచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి.
వెళ్తారంట. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైతే మదురై బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మదురై నుంచి శ్రీరంగం కూడా వెళ్ళొచ్చు. 140 కిలోమీటర్స్ అంట. అక్కడ కూడా శ్రీరంగం చాలా బాగుంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికైనా వెళ్ళండి. మనకి గుడిలో ఫ్రీ దర్శనంతో పాటు 50 రూపీస్ 100 రూపీస్ దర్శనం టికెట్ కూడా ఉంటుంది. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. మాకు 1 అవర్లోనే దర్శనం అవి అయిపోయింది. మేము చెప్పాను కదా వేరే ప్లేస్కి వెళ్తున్నామని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.